అంటే మనం అన్న పదం ప్రాపర్టీ అని అంటే అమ్మాయి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాను కదా. ఇంకేదన్నా ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ భర్త, వాళ్ళ అత్త మామలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తరపున అమ్మాయి ఏమో మాట్లాడుకుంటూ అది నాకు సంబంధం లేదు. నా కొడుకులు ఎవరు మాట్లాడితే అదే అప్పుడు నా బాధ్యత అవుతుంది అని చెప్పిన మాట అన్నాడు. మాటలో తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సేవకుడుగా ఉంటానన్నారు చూసారా, అది కొంచెం బాధేస్తుంది. ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కాంటెంపరీ. రాజశేఖర రెడ్డి కంటే సీనియర్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి, కాపు కులస్తులు అండగా నిలబడుతున్నారు, కులం తరపున ప్రతినిధిగా మీకు సీఎం పోస్టు రికమెండ్ చేస్తున్నాం ఢిల్లీ పెద్దల కన్నా అంటే, నా పేరు వద్దండి, రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో సీఎం చేయాలని కోరుకుంది, అతని పేరు రిఫర్ చేయండి అని చెప్పిన మహా. ఆ రోజేమో తండ్రి పేరు అలా చెప్పాడు, ఈరోజు కొడుకు పేరుని, కొడుక్కి సేవకుడుగా ఉంటారు. పద్మనాభం గారు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన మూర్ఖత్వం, మొండితనం, ఆవేశం, విధానంతో ఆయన ఏం చేయదలుచుకున్నాడు నాకైతే ఏం అర్థం కాదు. చాలా బాధగా ఆయన ఒక పర్వతం లాంటి వ్యక్తి ఈ రోజున కేవలం ఈర్ష్యాశ్రయ ద్వేషాలతో ఇలా కిందకి పత్రం అయిపోతుంటే నా మనసు బాధేస్తుంది. అది మా కులం కూడా ఇలాంటి బయట కులాల్లో చూసి నవ్వుకుంటారు. ఇక రెండోది, పద్మనాభం గారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఎవరైనా బలమైన నాయకత్వం కనపడితే ఆయన ఓర్చుకో. మమ్మల్ని కూడా ఆయన అడిగాడు, సహాయం చేశాం. ఏదో మాట్లాడేవారు, మేము ఆయన సహాయం చేశాం. రెండోది ఇంకొకటి, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజారాజ్యం టైంలో కాంగ్రెస్ తరపు నిలబడ్డారు. ఒక పిఠాపురం కాక చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేశారు చిరంజీవి ఓటేద్దని. ఈయన ప్రచారం చేసిన చోటల్లో ఓడిపోయింది కాంగ్రెస్. మళ్ళీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది, ఈ రోజు దాకా విమర్శిస్తానే ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేసావు, నా ఉద్యోగం నువ్వు ఎక్కడున్నావు అని చెప్పని ఆయన ఏదో ఒకటి అంటానే ఉన్నాడు. ఇప్పుడు చివరి పరాకాష్ట ఏంటంటే ఆయన నిలబడ్డ నియోజకవర్గం మీద దాడి మొదలు పెట్టారు. అయితే ఇది ఎట్లా ఉందంటే, ఒక రాష్ట్రంలో కులం తరపు నుంచి ఒక బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఇంకెవరైనా బలమైన వ్యక్తి కనపడితే అది అతను దాన్ని జీవించుకోలేకపోతున్నాడని, ఈర్ష్యతో, అసూయతో అతను ప్రవర్తిస్తున్నాడని, ద్వేషంతో ప్రవర్తిస్తున్నాడు అర్థం. ఈ రాష్ట్రం ఎవరయ్యే జాగిరి రాష్ట్రం, ఎవరు తాతగారి జాగిరి, ఇది అతిపెద్ద జాతి, ఎవరెవరు మాట వినే జాతి కాదు. ఎవరు కోలే నాయకులు ఇక్కడ మంచిగా నిజాయితీ ఉంటే మన మాట గౌరవిస్తారు. నేను రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఎందుకు జనం నాతో ఎందుకు ప్రేమ ఉంటారు, ఎందుకు నాతో నా మర్యాద ఇస్తారు, ఎందుకు చెప్పిన మాట వింటున్నారు మా మాట. మేము పద్ధతిగా ఉంటున్నాం. ఎక్కడ రాజకీయాల్లో దూరం, పదవులు తీసుకోవటం. మొన్న ఎలక్షన్ కూడా ఆయన వైసీపీ పార్టీ కానీ ఏ పార్టీతో కానీ ఎమ్మెల్యే టికెట్ ఆయన నిలబడేది ప్రస్తావన వచ్చిందా లేదా మీరు చెప్పండి. అవును, వచ్చిందా లేదా? వచ్చింది. నువ్వెలా కాపు నాయకుడు అవుతావా? కాపు నాయకుడేది మీకు ఎలక్షన్స్ అప్పుడు కుదిరినప్పుడే రాజకీయం చేసుకోవడం, గెలవటం, అధికారం అనుభవించడం, ఓడిపోయి ఖాళీగా ఉన్నప్పుడు కులం కార్యక్రమాలు చేయటమా? రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే రాజశేఖర రెడ్డి మేనిఫెస్టో పెట్టాడుగా కాపు రిజర్వేషన్ మీరు ఎందుకు అడగల? అతన్ని రాజశేఖర రెడ్డి ఎందుకు అడగల? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నాడు, ఎందుకు అడగల? కాపు రిజర్వేషన్ ఫైల్ గురించి, కాపు కార్పొరేషన్ గురించి. మధ్యలో చంద్రబాబు నాయుడు చూడు ఎందుకు మాట్లాడావు? అతనికి నీకున్న గొడవ ఏంటి, వ్యక్తిగత గొడవ ఏంటి చెప్పు. నువ్వు కలిసి ఏం కొట్టుకున్నారు గతంలో మంత్రులుగా ఉన్న టీడీపీ పార్టీలో? అంటే నీకు వాడి మీద ఉన్న కక్షతో రోడ్డు ఎక్కి కులాన్ని లాగుతా, వాడు ఆ కులాన్ని అడ్డం పెట్టి వాడు 4 రూపాయలు చేసి ఓడించిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్రపోతా. ఈరోజు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఈ కూటమికి పవన్ కళ్యాణ్ సహాయం చేస్తున్నాడు కాబట్టి ముందు వీడి పవన్ కళ్యాణ్ అల్లరి చేయాలని రోడ్డు ఎక్కుతా. కులానికి మేలు చేసే పని ఉంటే చెయ్యి. ఈ వ్యక్తిగత ద్వేషం, కక్షల్ని కులం మీద రుద్దటం ఏందండి? అవాసుపాలైపోతాం సార్, నవ్వురుపాలైపోతాం. సమాజంలో మనసులో ఒకటి, పైకి ఒకటి నటించకూడదు. జీవితంలో ఫెయిల్ అవుతాము. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. పవన్ కళ్యాణ్ తప్పులు, లోపాలు ఉంటే ఉండని, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆయన నువ్వెవరివి? అడిగిన రూపాయలు డబ్బులు ఇచ్చావు ఎప్పుడన్నా? ఆ పార్టీకి ఎప్పుడైనా సపోర్ట్ చేసావా?
వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు సపోజ్ నీకేం హక్కు దాని గురించి మాట్లాడటానికి? దాసరాముకి ఉంది. ప్రజారాజ్య పార్టీ కానీ జనసేన కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి సామాజిక న్యాయం, పేదకుల రాజ్యాధికారం నిలబడి పనిచేసేవాడిని. నాకు హక్కు ఉంటుంది మాట్లాడటానికి. నువ్వెవరు మాట్లాడటానికి? అసలు నువ్వు చిరంజీవి 10 పైసలు సహాయం చేసావా? పార్టీకి నిలబడ్డావా? ద్వేషంతో వ్యతిరేకంగా పనిచేసావు. జనసేన పార్టీకి 20 రోజులు మాట సహాయం చేసావా? ఎప్పుడన్నా 10 అందరూ అండగా నిలబడిన మనోడు ఒకటి వచ్చాడు, ఇప్పుడు అన్నావా? నీకేం అధికారం ఉంది అతని గురించి మాట్లాడటానికి? వైసీ అతను ఏం మాట్లాడినా కాపుకుల నాయకుడిగా తీసుకోవద్దు, వైసీపీ పార్టీ నాయకుడిగా తీసుకోండి. ఇప్పటికీ సలహా ఇస్తున్నా, పిఠాపురం స్థాయిలో మాట్లాడద్దు. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడివి ఒకప్పుడు, ఇప్పుడేమో నాకు తెలియదు. మీ చేతులారా చేసుకున్నారు కదా. 20 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసావు ఉద్యమం, 25 ఏళ్ల క్రితం. మళ్ళీ చంద్రబాబు నాయుడు టైంలో బయటకు వచ్చావు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ సైలెంట్ ఇంట్లో కూర్చోండి. మీకు బుద్ధి పుట్టినప్పుడు, మీకు అవసరం వచ్చినప్పుడు రాజకీయ ఈక్వేషన్స్ ఎత్తుక్కొని బయటకు వస్తారా? నువ్వు ఉద్యమం చేసినంత కాలం నీ ఇంట్లో ఉన్నది ఎవరు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళది ఎవరు? వైసీపీ నాయకులు కదా. చంద్రశేఖర్ రెడ్డికి నీ ఇంటికి ఏం పని? కరుణాకర్ రెడ్డికి ఏం పని? ఇంటికి మిథున్ రెడ్డికి ఏం పని ఇంటికి రావడానికి? వీళ్ళందరూ ఎందుకు నీ ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటారు? ఏం పని? నువ్వు కుక్కలో ఉద్యమంలో పనిచేసేవాడికి నీకేం సంబంధం వీళ్ళందరితో? నువ్వు రోజు వెళ్తే ఏం మంతనాలు చేస్తున్నావు వీళ్ళందరితో కూర్చొని? నువ్వు ఇప్పుడు పార్టీ కండవా వేసుకున్నావు, గొడవే లేదు. పార్టీ నాయకుడిగా మాట్లాడుకో. ప్రజల్ని కోరుతుంది ఒక్కటే, ఆయన వైసీపీ నాయకుడిగా గుర్తించండి. ఆయన మా కాపు నాయకుడు కాదు. ప్రతి ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకునేవాడు కాపు కులస్తు, కాపు సంఘం మనిషి అవ్వడు, రాజకీయ నాయకుడు అవుతాడు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాల్లో తిరుగుతున్నా. ఏం తిరుగుతున్నా? నా అండ పేద కులాలకి, నెక్స్ట్ నేషనల్ పార్టీ బీజేపీకి. అంతే. వాళ్ళు నిలబడ్డ 30 నియోజకవర్గాలకి నా పరిమితి. నేను మీతో ఎక్కడికైనా వెళ్ళానా? వేరే పార్టీలు నిలబడ్డ చోట టీడీపీ కానీ వైసీపీ చోట నేను ఎక్కడికైనా పోయానా? నేను వెళ్ళలేదే. మా పేద కులాల నుంచి వచ్చిన పార్టీకి నా సపోర్ట్. నేను పవన్ కళ్యాణ్ అడిగితే ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వడా? నాకు అడిగితే ఏం రావు? ఎందుకు తీసుకోలేదు? మేము కులానికి పనిచేసేవాళ్ళం కొన్ని విలువలతో ఉండాలి. మేము వెళ్ళి పదవులు తీసుకుంటే వాళ్ళు మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పులు చేస్తే ఎన్నిసార్లు ప్రతిఘటించాను, ఎన్నిసార్లు నేనే ఎదిరించాను ఆయన్ని. ఇది తప్పు, ఇది ఇట్లా కాదని చెప్పని పదవి తీసుకున్న కాంచి మూసుకొని పడుండాలి కాళ్ళ దగ్గర. ఈ మాత్రం ఆలోచన లేకుండా ఉన్నారా మీరు? మీరందరూ కాపు నాయకులు మిగతాలంతా రాజకీయ పార్టీలకి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలా. మన పేద కులం నుంచి ఎవడన్నా వస్తే వాడికి సహాయం చేయాలి. ఆర్ కృష్ణ రాజ్యసభ తీసుకున్నాడు, మళ్ళీ నోరెత్తాడు ఎక్కడన్నా? ఆర్ కృష్ణ కనపడ్డాడు ఎలక్షన్ ఎక్కడన్నా? మీకు కనపడ్డా? మరి 2 రాష్ట్రాల నాయకుడు కదా మహానుభావుడు. ఏడి ఎక్కడున్నాడు? పదవి తీసుకున్న రోజే బానిస లేకపోతే కాదు సార్, ఇది ఇక్కడికి ఆగుతుందా? అట్లా ఏం ఉండదు సార్. వైసీపీ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడు.